హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ కంచెన శ్రీకాంత్. మిత్రులారా, గమ్యం ఏదైనా కూడా కానీ ప్రజా సమస్యలపైన గలమెత్తే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడే మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెంట రోజు రోజుకి కూడా లక్షలాదిగా ఏదైతే అభివృద్ధి వైపు ప్రజలు చైతన్యవంతులై పవన్ కళ్యాణ్ గారు వెంట తరలి వస్తుంటే ఇవన్నీ చూసి ఓర్వలేక సహించలేక కుటిల యత్నాలు చేస్తున్నారు ఈ అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. అందులో భాగంగానే ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం కందూరు గ్రామంలో ఒక జన సైనికుల భారీ బహిరంగ సభ జరుగుతుంటే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఇలా ప్రముఖులందరూ వచ్చి ఆ సభను దాదాపు 5,000 మందికి పైగా ఉన్నటువంటి ఒక సభ జరుగుతుంటే మద్యం సేవించి కొంతమంది ఈ వైసీపీ బ్యాచ్ వాళ్ళు అక్కడికి వచ్చి రౌడీయిజం చేస్తూ దుర్భాషలాడి కొట్టడానికి వస్తూ కార్లపైన రాళ్ల దాడి. నిజంగా ఎక్కడ బతుకుతున్నాం మనం? సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి మీలాంటి వాళ్ళని చూస్తుంటే. ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది అసలే సాంకేతిక యుగం. ఇప్పుడు మళ్ళీ మీ హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు, ఎదుటి వారిని ఏదో ఒకలాగా ఎదగనీయకుండా చేయాలని చెప్పి మీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఇక్కడ ఎవరే కూడా కానీ భయపడే వాళ్ళు లేరు. ఇకనైనా కానీ మీ వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీరు ఆలోచించే ధోరణిని మీరు మార్చుకోవాలి. లేకుంటే రోజు రోజుకు ఒక్కొక్క రెక్క ఊడిపోయి తుప్పు పట్టిపోయి మీ ఫ్యాన్ కింద పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్లకు ఎవరైతే మేలు చేస్తారు, ఎవరైతే వాళ్ళ వెన్నంటూ ఉంటారు, ఎవరైతే ఆ ప్రజా సమస్యలపైన పోరాడి ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తారో అనేది ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు చేసిన ఆగడాల్ని అన్నిటినీ భరిస్తూ వచ్చారు. ఎందుకంటే ఒక నాయకత్వ లోపం అనేది ఉండేది, ఒక మంచి నాయకుడు లేక. ఇప్పుడు ఆ నాయకుడు అనేవాడు ఆ ప్రజలకు దొరికాడు. కాబట్టి మీ ఆటలు, మీ కుటిల యత్నాలు, ఈ రౌడీ రాజకీయాలు ఇక మీకు చెల్లవు. వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఈ కుతంత్రపు రౌడీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడడానికి సంసిద్ధులై ఉన్నారు. అలాగే జన సైనికులారా, ఈ ఘటనని ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా దీన్ని జన సైనికుల తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ఫ్యూచర్లో కూడా ఇంకా జరగచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన రాజకీయాలు ఇవే: డబ్బు, మందు, రౌడీయిజం, గూండాయిజం, ఫ్యాక్షన్. ఇదే వాళ్ళకి తెలిసిన రాజకీయాలు. కాబట్టి ఇలాంటి వాటికి భయపడకుండా మనం ఎదురొడ్డి నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మన వెనక ఉన్నది ఒక నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా తిప్పికొడుతూ మరింత ఉత్సాహంగా, మరింత కసితో మనందరం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మాత్రం, ఈ సంఘటనని మా జన సైనికుల తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.